టోల్ ఫీజు రద్దుతో ప్రయాణికుల టికెట్ల ధరలు తగ్గించింది ఆర్టీసీ సంస్థ. పెద్ద నోట్ల రద్దుతో ఈ నెల 24 వరకు కేంద్రం టోల్ ట్యాక్స్ రద్దు చేయడంతో ప్రయాణికులకు కాస్త భారం తగ్గింది. అటు 500, 1000 నోట్లకు చిల్లర దొరక్కపోవడంతో ఆర్టీసీలో చిల్లర కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం టోల్ ఫీజు రద్దు చేయడంతో బస్సుల్లో టికెట్ పై వసూలు చేసే టోల్ ఫీజును ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. ఈ నెల 26 వరకు టికెట్ పై ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు ఒక్కో టోల్ గేట్ దగ్గర ₹4 నుంచి ₹7 వరకు టికెట్ ధర తగ్గింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో టికెట్ పై టోల్ ఫీజును వసూలు చేయడం లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 500, ₹1000 నోట్లను ఈ నెల 24 వరకు తీసుకుంటామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీ ఆదాయం పైన ఎఫెక్ట్ పడుతుందన్నారు. రోజుకు ₹1,50,000 వరకు నష్టం వస్తుందంటున్నారు. ఈ చిల్లర మార్పిడి అయినప్పటి నుంచి కొంచెం చిల్లర కొరత వల్ల కొంచెం పబ్లిక్ రావడం కూడా తగ్గింది. దీని గురించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా 500 నోట్లు, ₹1000 నోట్లు 24వ తారీఖు దాకా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇన్ని చేసిన తర్వాత కూడా మాకు అర్నింగ్స్ అనేది కాస్త అసలు రోజు వచ్చే అర్నింగ్స్ కంటే తక్కువ వస్తున్నాయి. చిల్లర కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటున్నారు కండక్టర్లు. ఆర్టీసీ బస్సులో పెద్ద నోట్లు చెల్లుబాటు ఉండడంతో ప్రయాణికులంతా టికెట్ కోసం 500, ₹1000 నోట్లే ఇస్తున్నారంటున్నారు. దీంతో చిల్లర ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అసలు చిల్లర లేదంటే బస్సు తీసుకుంటారు కదా, ఎందుకేనంటారు. ఒకేసారి 30-40 మంది 20 మంది దాకా ఈ 100 నోట్లే ఇస్తారు, 500 నోట్లే ఇస్తారు. మరి వాళ్ళకి ఇవ్వాలంటే మేము ఎక్కడ తెచ్చి మాకు డిపోలో ₹150 చిల్లర ఇస్తారు ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు. ఆ ₹150 చిల్లరతోటి అసలు ఎంతమందికి ఇవ్వగలం? 5-10 అంటే ఇస్తాం, కానీ 500 నోట్ల వల్ల చాలా ఇబ్బంది అయింది. ప్రయాణికులకు ఎంత ఓపికతో చెప్పినా మాకు అసలు వాళ్ళు మాకు చిల్లర తీసుకోమంటారు బస్సులలో, మీరు తీసుకోకపోతే ఎట్లా అంటున్నారు. చిల్లర సమస్యలు పరిష్కారం కాకుండా 24 వరకు టోల్ ట్యాక్స్ రద్దుతో కాస్తంత భారం తగ్గిందంటున్నారు ప్రయాణికులు.